వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్లో భాగంగా ఆల్రెడీ నేను ఒక వీడియోని చేయడం జరిగింది, ఎలాంటి కాలేజీ జాయిన్ అవ్వాలని. అది ఒక చూడకపోతే ముందు అది చూడండి. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఎలాంటి కోర్సు జాయిన్ అవ్వాలి అన్న దానికి సంబంధించి నేను మాట్లాడతానండి. ఎప్పుడు కూడా కోర్సు డిమాండ్ ఉంది కదా అని చెప్పి మీరు జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. కాలేజీ బట్టి ఆ కోర్సుకి వాల్యూ వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, క్లియర్గా మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను నేను. ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక యావరేజ్ కాలేజీలో ఒక యావరేజ్ బ్రాంచ్ కానీ జాయిన్ అయినట్లయితే ప్రపంచంలో ఎక్కడైనా సరేనండి, ఇది ఈ మూడు కాంబినేషన్ వరస్ట్ కాంబినేషన్ అంటారంటే. సో వరస్ట్ అన్న పదాన్ని వాడటానికి నేనేమి అనుమానించట్లా, ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఎంతోమందిని చూసి అనుకుంటూ ఉన్నాను కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక యావరేజ్ కాలేజీలో ఒక యావరేజ్ బ్రాంచ్, ఈ మూడు మైనస్ల్లో 2 ప్లస్లు కానీ ఉన్నట్లయితే ఇంకొకటి మైనస్ ఉన్న పర్వాలేదు. అంటే కాలేజీ స్ట్రాంగ్ ఉండి బ్రాంచ్ స్ట్రాంగ్ ఉంటే స్టూడెంట్ వీక్ ఉన్న పర్లా. ఆ 2 ప్లస్లు ఈ మైనస్ని కూడా ప్లస్ చేసేస్తాయి. స్టూడెంట్ కాలేజీ, ఎందుకంటే టాప్ కాలేజెస్లో ప్రెజర్ కాలేజీ ఇస్తుంది. వీక్ కాలేజీల్లో మనమే సెల్ఫ్గా ప్రెజర్ క్రియేట్ చేసుకుని చదవాలి. సెల్ఫ్గా డ్రివెన్గా మనమే ప్రెజర్ క్రియేట్ చేసుకుని మనమే టార్గెట్ లేకుండా మనమే చదవడం అనేది 100లో 1 స్టూడెంట్ వల్ల అయితే చాలా ఎక్కువైనట్లు లెక్క ఈ రోజుల్లో, ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్ వల్ల. జేఈ మెయిన్స్ నీట్ లాంటి క్లాసెస్కి వెళుతున్నారు కదా చాలామంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెల్ఫ్గా వాళ్ళు చదవాలి. వాళ్ళు చదవలేకపోవడం వల్లే వాళ్ళు సరైన ర్యాంక్స్ రాక ఇలా వచ్చి పడ్డారు, ర్యాంకులు రాకుండా. సెల్ఫ్గా డ్రివెన్ చేసుకుని చదివి మనస్తత్వం 100లో 1 స్టూడెంట్కే ఉంటుంది కాబట్టి టైర్ 1 కాలేజీలకు ఎప్పుడైతే మీరు వెళ్ళారో కాలేజీ వాళ్ళు విపరీతమైనటువంటి ప్రెజర్ బిల్డ్ చేస్తారు. అంటే వీడు పరిగెట్టకూడదు అనుకున్నా కూడా పరిగెడతాడు. అంటే అసైన్మెంట్ సిస్టమ్ కానీ, వర్క్ కానీ, కాంపిటీషన్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, నెట్వర్క్ కానీ, పీర్ గ్రూప్ కానీ, సీనియర్స్ దగ్గర నుంచి కానీ, ఆ మోటివేషన్ కానీ, ఆ ఎంతూయాజం కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ టైర్ 1 కాలేజీలో ఉంటారు ఆటోమేటిక్గా. ఇట్స్ ఎ డిఫాల్ట్ అట్మాస్ఫియర్. అలాంటి అట్మాస్ఫియర్లో పడినప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్ నదిలో కొట్టుకెళ్ళినట్టుగా, జాతరలో మనుషులు పరిగెట్టినట్టుగా ఆటోమేటిక్గా మనకు ఓపిక లేకపోయినా కూడా ముందుకు వెళ్ళిపోతాం మనం. ఈ చెత్త కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల సెల్ఫ్ డ్రివెన్ స్టూడెంట్స్ మాత్రమే సక్సెస్ అవుతారు. వాళ్ళని మీరు చూసి వాడు సక్సెస్ అయ్యాడు నేను కూడా సక్సెస్ అవుతానని చెప్పి దయచేసి మీరు ఎగ్జాంపుల్ తెచ్చుకోవద్దు. 3 మైనస్ల్లో 2 ప్లస్లు ఉండేటట్టుగా చూసుకోండి. అందుగురించే ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక యావరేజ్ కాలేజీలో పోయి కంప్యూటర్ సైన్స్ చదువుతాను అన్నది మాత్రాన్ని సక్సెస్ అవ్వడం. ఎందుకంటే 2 మైనస్లో 1 ప్లస్ ఉపయోగం లేదు. 2 ప్లస్లో 1 మైనస్ ఉండాలి. అందుగురించే ఏ కోర్సు మంచిది అన్నదానికంటే కూడా టైర్ 1 కాలేజీలో కొంత కోర్సు కాంప్రమైజ్ అయినా కూడా కొంతలో కొంత పర్వాలేదు. అందరిని అవ్వమని నేను చెప్పనంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఐటి హైదరాబాద్లో ఎలక్ట్రికల్ వచ్చింది, ఎక్కడో టైర్ 2 ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, ప్రాబ్లీ ఎలక్ట్రికల్ వెళ్ళిపోమని చెప్తాను నేను. ఇక్కడ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీస్ బిల్డ్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా ఎక్కడో చోట మనకి లీడ్ దొరుకుతుందండి. అందువల్ల కోర్సు ఏది మంచిది అని అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిది, నేను జాయిన్ అవుతానని చెప్పి పొలోమని వచ్చేస్తున్నారు నా దగ్గరికి స్టూడెంట్స్. ఎక్కడ జాయిన్ అవుతావు? అది కదా కావాలి ఆన్సర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదే. నీకు ఎక్కడ వస్తుంది సీటు? తెలియదు సార్, మీరే చెప్పండి సార్. మంచి కాలేజీలో సీట్ వస్తుందా నీకు? క్వశ్చన్ మార్కు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు చూడడానికి వచ్చినోడే యావరేజ్గా ఉంటాడు, బ్రాంచ్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతాడు. ఎక్కడ చదువుతావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఎక్కడ చదువుతావు నువ్వు? ఎవడిస్తున్నాడు సీట్ నీకు అసలు? నువ్వు పోయి అమృతాలోనో లేకపోతేనేమో ఎక్కడో పోయి, లేకపోతే ఏపీలో ఉన్న ఎస్ఆర్ఎంలోనో లేకపోతే ఇంకో చోట
లేకపోతేనేమో చదివేసి నేను ఏ చదివేసినంత మాత్రాన మీకు ఉద్యోగాలు రావు. కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ స్కిల్ సెట్ రావాలండి, అర్థం చేసుకోండి. బ్రాంచ్ మంచిది కదా అని జాయిన్ అయితే ఆ బ్రాంచ్ని చదివి గంటగలిగి సమర్థత మనకు లేనప్పుడు మీరు బ్రాంచ్ జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఐఐటి మద్రాసు వెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్ అమాయకులు ఏం కాదు జాయిన్ అయ్యేవాళ్ళు అందరూ. అక్కడికి వెళ్ళి మెకానికల్ జాయిన్ అయినా ఏదో రకంగా షైన్ అవుతున్నాడు. ప్రస్తుతానికి స్లో అయినట్టు అనిపించినా ఇలాంటి రిసెషన్లో స్కిల్ అనేది ఉంటుంది కాబట్టి లాంగ్ రన్లో అతనికి డెఫినెట్గా బాగానే సెటిల్ అవుతాడు, ఇబ్బంది ఉండదు. అందువల్ల ఏంటంటే బ్రాంచ్ ఏది మంచిది అన్న క్వశ్చన్ రాంగ్. అది నాకు ఈ బ్రాంచ్ ఫలానా కాలేజీలో వచ్చింది బెటరా సెంటెన్స్లో మూడు క్వశ్చన్లు కలిపి ఉండాలి, అర్థం చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ మంచిదన్నారు కదా జాయిన్ అయిపోయి కంప్యూటర్ సైన్స్ బాగుంది కదా, బాగుంటే నీకు చదివి నీకు ఏ కాలేజీలో ఎవడిచ్చాడు సీటు, నీకున్న స్కిల్ ఏంటి, ఇవి మనం బేరేజ్ వేసుకోకుండా మీరు వెళ్ళి చదవడం వల్ల ఉపయోగం ఉండదు. అందు గురించి హైదరాబాద్ లాంటి ఏరియాలో కానీ ఇండియాలో కానీ 3 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు బయటకు వస్తే పట్టుమని 20,000 మందికి కూడా మంచి ఉద్యోగాలు లేవు. మిగిలిన 4 లక్షలకి 5 లక్షలు 6 లక్షల ప్యాకేజీలో కొంతమందికి ఉద్యోగాలు లేవు. మళ్ళీ 1 year ఏదో డెవాప్సో లేకపోతే జావా ఫుల్ స్టాకో లేకపోతే ఇంకోటి నేర్చుకుని 4 లక్షలు 5 లక్షల ప్యాకేజీకి వెళ్తున్నారు. అవి కూడా ఉండకపోతాయి. టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు డెవిన్ ఏఐ లాంటి టెక్నాలజీస్ వచ్చినాయి. అసలు ఫ్లైట్లో కూడా ఒక పైలట్ సరిపోతాడని చెప్తున్నాడు. ఇప్పటికే ట్రైన్స్లో డ్రైవర్ లేరు, పెట్రోల్ బంకుల్లో మనుషులు అవసరం లేదని చెప్తున్నారు. ప్రతి చోట కూడా టెక్నాలజీ బాగా పెరుగుతుంది కాబట్టి లో లెవెల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు పోవడం కాదంటే ఉద్యోగాలు రావడం కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో, అర్థం చేసుకోండి. ఇంకా మీకు నేను అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ టాప్ లెవెల్లో స్కిల్ సెట్ ఉంటుందో, జనరల్గా స్కిల్ సెట్ అంటే టైర్ 1 కాలేజెస్ చదివినప్పుడు స్కిల్ సెట్ వస్తుంది, టైర్ 2 టైర్ 3లో కూడా చదివినప్పుడు వస్తుంది, తక్కువ మందికి వస్తుంది. సెల్ఫ్ డ్రివెన్ స్టూడెంట్స్ అని చెప్పాను కదండి, వాళ్ళకి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చేస్తుంది అని మీరు ఊహించుకోవద్దు, అది మీ అదృష్టవంతే జనరల్గా. అంటే అప్పటిదాకా సీరియస్ లేని స్టూడెంట్కి సీరియస్నెస్ వచ్చేసి అన్ని కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నటువంటి ఐఐటి ఎన్ఐటీస్లోనే అన్ని ఫేవరబుల్గా అన్ని ఆపర్చునిటీస్, అన్ని రిసోర్సెస్, అన్ని ఫ్యాకల్టీ, పీర్ గ్రూప్, సీనియర్స్ అంత పాజిటివ్గా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఉన్న కాలేజీల్లోనే 10% 15% స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతున్నారు, సక్సెస్ అవ్వట్లేదు. అన్ని నెగిటివ్గా ఉన్నటువంటి కండిషన్స్లో, ఫేవరబుల్గా లేని కండిషన్స్లో సెల్ఫ్గా నేను ఎదిగిపోయి చేస్తాను అంటే రీసెర్చ్ ఎక్కడ చేస్తావు, ఎవరిస్తాడు ఆపర్చునిటీ? అసలు రీసెర్చ్ అయినా చేస్తారా? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న లోకల్ కాలేజీలో చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఒకప్పుడు రీసెర్చ్ చేయక్కర్లేదు, ఇప్పుడు చేయాలి రీసెర్చ్, ఆపర్చునిటీ రావాలి అంటే. సో ఇంటర్న్షిప్స్ ఎవరిస్తారు? ఇంటర్న్షిప్స్ కాలేజీకి ఉన్న రెప్యుటేషన్ బట్టి ఇస్తారండి ఇంటర్న్షిప్స్. ఇప్పుడు ఐఐటీస్లో ఇంటర్న్షిప్ చాలా వీడియోలు చేశాను కదా నేను. మళ్ళీ ఐఐటీలో చదివినోడికి ఇస్తున్నారు, ఎన్ఐటీలో చదివినోడికి ఇస్తున్నారు, చదివిన బయట కాలేజీలో 1 or 2 పీపుల్కి ఇస్తున్నారు అంతే. అంటే బెటర్గా చదివినోడి ఆపర్చునిటీ, మీరు ఎంత నేను కష్టపడి చదివేస్తాను అంటాం కాదు, కష్టపడి చదవడం కాదండి, ఆపర్చునిటీ రావాలి. దయచేసి ఆపర్చునిటీ అనే పదాన్ని మీరు బాగా బలంగా గుర్తుపెట్టుకోండి. ఆ ఆపర్చునిటీ రానప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏమీ చేయలేడు. ఆపర్చునిటీ, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, ప్రాజెక్ట్స్ సంబంధించిన ఆపర్చునిటీస్, రీసెర్చ్ ఆపర్చునిటీస్, గైడ్ యొక్క స్టామినా, ఫ్యాకల్టీ యొక్క స్టామినా, లేకపోతే రికమెండేషన్ చేయడం కానీ, లేదా కంపెనీస్ క్యాంపస్కి రావాలి. అసలు క్యాంపస్లో కొన్ని చాలా కాలేజీలకు అలా కంపెనీస్ రావండి. యాపిల్, గూగుల్, ఫేస్బుక్ లాంటివి రావు. ఈ చిన్న టైర్ 2 టైర్ 3 కాలేజీలకి రావండి, ఒకప్పుడు నడిచినాయి. సో అందు గురించి ఏంటంటేనండి, ఎవరు చదవాలి అంటే కంప్యూటర్ సైన్స్ లాంటిది కానీ ఏదైతే ఉంటుందో, మళ్ళీ ఇందులో ఏ స్పెషలైజేషన్ చదవాలని అడగొద్దు, అది సపరేట్గా వీడియో చేస్తాను నేను. ఉన్నారో ఎవరైతే చదువుతున్నారో ఆ కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి విద్యార్థులు టాప్లో ఉన్నట్లయితే, అంటే ఏఐ లాంటి టెక్నాలజీని, మోడల్స్ని కనిపెట్టి టీంలో ఉంటే అసలు తిరగలేదు మీకు, అర్థం చేసుకోండి. లో లెవెల్లో ఉన్నప్పుడు ఉపయోగం లేదు, మీరు ఏ చదివిన ఉపయోగం లేదు. ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి యొక్క జాబ్ పోవడానికి కారణం ఇంకొక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ మాత్రమే. వాడి తెలివితో తెలివి లేనివాడిని తీసి రోడ్డు మీద పడేస్తున్నాడు. ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ కనిపెట్టినటువంటి ఓపెన్ ఏఐలో యావరేజ్గా ఉన్నటువంటి ప్యాకేజీలు 2024 గురించి నేను మాట్లాడుతున్నాను. 800K 800K అండి, అంటే 7 కోట్ల జీతం రఫ్గా, 6.5 నుంచి 7 కోట్ల సంవత్సరాల జీతం. ఇప్పుడు ఇంత రిసెషన్లో కూడా టాప్ కాలేజీల్లో రీసెర్చ్ ఎవరైతే చేశారు, ఈవెన్ ఐఐటి హైదరాబాదులో రీసెర్చ్ చేసిన ప్రతి స్టూడెంట్ ప్లేస్ అయిపోయాడు.
టాప్ మోస్ట్ కాలేజెస్లో ఎవరైతే ఉన్నారో, ఈవెన్ యూఎస్లో జార్జియా టెక్, లేకపోతే ఇలాంటి ప్రెస్టేజియస్ మేరీల్యాండ్, లేకపోతేనేమో ఏదైనా సిఎంయు కానీ లేదా బర్క్లీ కానీ ఇలాంటి కాలేజీల్లో కూడా ఎవరైతే ఎల్ఎల్ఎంకి సంబంధించిన లేటెస్ట్ ఏరియాస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డబల్ ట్రిపుల్ జీతాలతో పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఈ టైంలోనే. అంటే 100 మంది అవసరం ఉన్నప్పుడు మార్కెట్కి ఇప్పుడు 20 మంది అవసరం అవుతుంది అనుకోండి, ఉదాహరణకి 20-30. ఆ 20-30 బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ని తీసుకుని మిగిలిన 70 మంది రోడ్డు మీద వదిలేస్తున్నారు, నవిలేసి పిప్పు వదిలేసినట్టు. ఇంకా పనికిరారు వెళ్ళాం. సో బ్రాంచ్ మంచిది కాదా అనేది మీరు జాయిన్ అయితే సెటిల్ అవ్వరు. ఇది ఎక్కడ చదివారు అన్న దాన్ని బట్టి, మీకు వచ్చిన స్కిల్ సెట్ బట్టి మీ లైఫ్ ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు దయచేసి. ఆ లాజిక్ని జాతక పట్టుకోండి నేను చెప్పింది. ఆడెవడో మా ఇంటి పక్కడు చదివాడండి, మా ఊరు చదివాడని అంటారు. అలా ఉండదండి. అప్పుడప్పుడు నడిచినాయి, కొంతమంది నడిచినాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి విపరీతమైనటువంటి నాలెడ్జ్ కావాలి. మంచి కాలేజీలో చదవాలి. మంచి కాలేజీలో చదవకపోయినా కూడా వేరే కాలేజీలో చదివినా కూడా సెల్ఫ్గా డ్రివెన్ అవుతూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్లో, ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి రిలేషన్షిప్లు లేకపోతే డ్రగ్స్ ఇవన్నీ అలవాటు అయిపోతున్నాయి ఈ చెత్త కాలేజీల్లో. సో అందు గురించి ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్లో సెల్ఫ్గా, అంటే బెస్ట్లోంచి బెస్ట్ తీయడం ఈజీ అండి, వరస్ట్లోంచి బెస్ట్ తీయలేం. పేరెంట్స్ అమాయకత్వం ఏంటంటే, మా అబ్బాయి వరస్ట్ కాలేజీలో జాయిన్ అయినా, టైర్ 3 కాలేజీలో జాయిన్ అయినా బెస్ట్గా తయారైపోతాడు అంటున్నారు మీరు. బెస్ట్లోంచి బెస్ట్ తీయడం చేత కాలేదు కదా. ఇంటర్లో చదివినప్పుడు బెస్ట్ కాలేజీ కదా జాయిన్ చేశారు, స్కూల్ బెస్ట్ స్కూలే కదా మీరు జాయిన్ చేసింది. బెస్ట్లోంచి బెస్ట్ తీయడం చేత కానీ వరస్ట్లోంచి బెస్ట్ ఎలా తెస్తాడు? కనీసం మీరు బెస్ట్ కాలేజీలో వేస్తే డబ్బులు కట్టో, లేదా అబ్రాడ్ పంపో, లేదా ఇండియాలోనో ఏదో బాధలు పడి కొంచెం మంచి కాలేజీలో వేస్తే కనీసం ఆ బెస్ట్లోంచి బెస్ట్ తీయడానికి అవకాశం ఉంది. వరస్ట్లో వేసి వరస్ట్లోంచి బెస్ట్ తీస్తాడని అనటం అమాయకత్వం అది. అట్లాగే అసలు కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వాలా అని అడుగుతారు. కాదండి, ప్రతి దాంట్లోకి టెక్నాలజీ వెళ్ళింది కాబట్టి నేను ఇంకా అర్థం అవ్వాలి కాబట్టి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. డొమైన్ నాలెడ్జ్ అంటారు ఒకటి, అంటే మెకానికల్, సివిల్, ఫార్మా, మెడికల్, ఎనీ ఇంజనీరింగ్, ఇట్స్ కాల్డ్ డొమైన్. అగ్రికల్చర్, టెక్నాలజీ అంటే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి టెక్నాలజీ, ఏఐనో ఎంఎల్లోనో లేకపోతే ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఇస్ టెక్నాలజీ, మ్యాథమెటికల్ మోడలింగ్స్ అన్నీ వస్తుంటాయి. టెక్నాలజీ విపరీతంగా పెరగబట్టే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీని దేనికి వాడుతున్నారు అంటే ఈ డొమైన్కి వాడతారండి దాన్ని. ఫార్మా ఇండస్ట్రీలోను, మెకానికల్లోను, ఎయిర్వేస్లోను, మొత్తం అన్ని ఇండస్ట్రీస్లో వాడతారు. ఎనర్జీ ఇండస్ట్రీ, హెల్త్ సెక్టర్ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఏది చేసినా టెక్నాలజీని నేర్చుకోకపోతే ఓన్లీ డొమైన్ నాలెడ్జ్ దేనికి పనికి రాదు. ఎవరు చెప్పినా మీరు నమ్మద్దు. యూట్యూబ్లో సగం అసలు ఏమి నాలెడ్జ్ లేకుండా, ఖాళీగా లేక, డబ్బు సంపాదన లేక, జేబులో రూపాయలు లేనోడు యూట్యూబ్లో పెట్టి వీడియోలు పెట్టి చేస్తూ ఉంటాడు. వాళ్ళకి అలా ఎప్పుడు కాలేజీలో చదివింది లేదో వాళ్ళకి తెలియదు. వాడికి వాడు కూడా కూర్చొని మాట్లాడతాడు. ఇక్కడ ఐఐటి మద్రాస్ గురించి, కాన్పూర్ గురించి మాట్లాడతాడా, లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడతాడు. అది దయచేసి వెనకన్నా లాజికల్గా అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ప్రతి డొమైన్లోకి టెక్నాలజీ పెడుతుంది. ఈ టెక్నాలజీ లేకపోతే ఈ డొమైన్కి వాల్యూ జీరో. ఇప్పుడు లెట్ ఇట్ బి ఎనీ డొమైన్. మీరు డొమైన్ నేర్చుకుని తర్వాత టెక్నాలజీ నేర్చుకుంటారా, టెక్నాలజీ నేర్చుకుని తర్వాత డొమైన్లోకి ఎంటర్ అవుతారా, మీ ఇష్టం. బట్ రెండు కావాలి. ఇట్స్ కాల్డ్ ఇంటర్డిసిప్లినరీ లింక్. అది రెండు ప్యారలల్గా పెరుగుతూ ఉంటాయండి. టెస్లా కార్ వచ్చింది, డ్రైవర్లెస్ కారు. ఇట్స్ ఎ టెక్నాలజీ, ఇట్స్ ఎ మెకానికల్ ఎలక్ట్రికల్ కాంబినేషన్. ఆటోమేషన్ వచ్చింది, ఇట్స్ కాంబినేషన్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వచ్చినాయి. డ్రగ్ డిసీజ్ వచ్చింది, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. మామూలుగా 10 ఏళ్ళు పడుతుంది వ్యాక్సిన్ రావడానికి. ఎనీ వ్యాక్సిన్ ఇంత ప్రపంచంలో 2 సంవత్సరాల్లో వ్యాక్సిన్ వచ్చింది. డాక్టర్లు గొప్పతనం కాదంటది. డాక్టర్లు అలాగా చేశారు, గొప్పతనమే కాదని నేను చెప్పట్లేదు. కానీ అది అంత తక్కువ టైంలో రావడానికి టెక్నాలజీ. చూసారా, ఈ డొమైన్కి ఈ టెక్నాలజీ యాడ్ అయింది. ఫార్మా టెక్నాలజీ. సో మీరు ఆలోచించవలసింది ఏంటంటే, నేను డొమైన్లోకి వెళ్ళిన తర్వాత టెక్నాలజీ నేర్చుకుంటానా, టెక్నాలజీ నేర్చుకుని డొమైన్లోకి వెళ్తాను. సింపుల్ లాజిక్ అంతే. కానీ డొమైన్లోకి వెళ్ళినంత మాత్రాన్ని తర్వాత టెక్నాలజీ నేర్చుకోవడం కష్టం చాలామందికి. ఇప్పుడు ఫార్మాలోకి వెళ్ళారు, టెక్నాలజీ రాదు, అంత మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండేవాడికి. అందుగురించే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి పర్లేదండి, ఇమీడియట్గా టెక్నాలజీ నేర్చుకోగలరు. కంప్లీట్గా డిఫరెంట్గా బయటికి వెళ్ళిపోయి, నేను సివిల్ ఇంజనీరింగ్ డొమైన్లో ఉన్నాను బట్ నేను టెక్నాలజీ నేర్చుకుంటాను అంటే కొంచెం ఇబ్బంది. వద్దని నేను అన్నాను.
బేసికల్గా నేను కూడా సివిల్ ఇంజనీర్ నేను. కానీ టెక్నాలజీని నేర్చుకుని తర్వాత డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోవడం. ఇప్పుడు ఫైనాన్స్ ఉంది, ఫైనాన్స్ 5 ఏళ్ళు 4 ఏళ్ళు చదవడానికి ఏముంటుంది? టెక్నాలజీ డేటాను అనాలిసిస్ చేసే పవర్ కానీ, అనలిస్ట్గా మీకు మంచి స్కిల్ సెట్ ఉంటే, ఆల్గారిథమ్స్ రాయగల స్కిల్ కానీ, లేదా ట్రేడింగ్ చేసే స్కిల్ కానీ ఉంటే, మీకు ఇంకా టెక్నాలజీ మీకు వచ్చినప్పుడు ఫైనాన్స్ నేర్చుకోవడానికి చెప్పానండి 4 నెలల ట్రైనింగ్ అయితే వచ్చేస్తుంది మీకు. ఎప్పుడైతే మీరు పట్టుందో, ఐక్యూ లెవెల్ దొరికిందో మీకు టెక్నాలజీ, అందుగురించి కదా సివిల్ సర్వీస్ కూడా 4 నెలలు రాస్తే వాళ్ళకి వస్తుంది. 4 ఏళ్ళు 5 ఏళ్ళు హిస్టరీ జాగ్రఫీ చూడడానికి ఎవరికి రాదు. వాళ్ళ దగ్గర బ్రెయిన్ ఉండదు, ఓన్లీ బట్టి పట్టం తప్ప. బ్రెయిన్లెస్ పీపుల్ వాళ్ళు అందరూ జనరల్గా. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. ఈ టెక్నాలజీ ఏదైతే మీకు వచ్చిందో అందులో కానీ టాప్ కాలేజీలో కానీ మీకు సీట్ వచ్చి టెక్నాలజీ మీద పట్టు దొరికేస్తే, ఫ్యూచర్లో ప్రాజెక్ట్ చేస్తారు కదా మీరు ఫైనల్ ఇయర్లో యూజీలో, ప్రాజెక్ట్ చేసినప్పుడు మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ చేయొచ్చు, ఎనర్జీ సెక్టర్లోకి వెళ్ళి చేయొచ్చు, సస్టైనబిలిటీలోకి వెళ్ళి చేయొచ్చు, ఫార్మాలోకి వెళ్ళి చేయొచ్చు, మెకానికల్ దాంట్లోకి వెళ్ళి చేయొచ్చు. అట్ ది సేమ్ టైం డొమైన్లో మీరుండి ఇటు వచ్చి కూడా చేయొచ్చు. ఏది ఈజీ ఆప్షన్ అంటే టెక్నాలజీలో ఉండి డొమైన్ నేర్చుకోవడం అనేది లాజికల్గా కొంచెం ఈజీ. డొమైన్లో ఉండి టెక్నాలజీ నేర్చుకోవడం అందరి వల్ల కాదు. అంత డెప్త్ టెక్నాలజీ రావాలంటే మ్యాథమెటికల్గా చాలా హెవీ, మ్యాథమెటికల్గా ఆ స్కిల్ సెట్, లాజికల్ థింకింగ్ ఉండాలి. కాబట్టి వీలున్నంత వరకు కూడా టెక్నాలజీ రిలేటెడ్ బ్రాంచెస్లో మీరు ఉండి అప్పుడు రండి డొమైన్లోకి. అంతే తప్ప తెంగరాశలు వేసేసి మీరు ఫార్మాలోకి వెళ్ళిపోయి, ఫైనాన్స్లోకి వెళ్ళిపోయి, లేకపోతే ఏమో మార్కెటింగ్లోకి వెళ్ళిపోయి, లేకపోతే ఏదో చెత్త చెదారంలోకి కోర్సులోకి పోయి తర్వాత నేను నేర్చుకుంటానంటే ఆ స్కిల్ రాదండి అడికి. అప్పటికే పాడైపోతాడు, నాశనం అయిపోయి ఉంటాడు అడు. యూజీలో వీక్ అయిపోతారు స్టూడెంట్స్ జనరల్గా. చిన్న కాలేజీలోనూ చిన్న కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి గుర్తుపెట్టుకోవడం, బట్టి పట్టడం అలవాటు చేస్తారు. వాళ్ళకి లాజిక్ బిల్డ్ అవ్వదండి వాళ్ళకి. ఎప్పుడైతే అవ్వదో వాళ్ళ ఐక్యూ లెవెల్ పడిపోతుంది. అంటే ప్రొఫైల్ పెరగాలి, ప్రొఫైల్ డౌన్ అవ్వకూడదు. అది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను నేను. సో అందు గురించి స్టిల్ టెక్నాలజీని మీరు వదిలేస్తే శరవేగంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకా అసలు పనికిరారు మీరు. దీని జాబులు పోతాయి ఉంటాయా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. సో అర్థం చేసుకోండి. అందువల్ల ఏ కోర్సు మంచిది అంటే వీలున్నంత వరకు కూడా టెక్నాలజీ రిలేటెడ్ దాంట్లోనే ఉండండి, కానీ మంచి కాలేజీలో ఉండాలి. మంచి కాలేజీలో లేకపోతే ఎంత లాభం చెప్పానో అంత నష్టం. పొరపాటున మీరు టైర్ 3, టైర్ 2 కాలేజీలోకి కానీ పొరపాటున మీరు వెళ్ళారా, జాబ్ రావడం పక్కన దేనికి పనికిరారు. కనీసం ఇంకో దానికి వెళ్తే దేనికైనా పనికొస్తారు. ఏ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఎవడన్నా సైట్లోనో, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే వర్క్షాప్లోనో, లేదా ఏదైనా ఫార్మ్ అంటే చిన్న ఇండస్ట్రీలోనో, ఇంకో దాంట్లో కూడా కనీసం 25,000-30,000 ఇస్తాడు. ఇంకా ఇందులోకి వచ్చారనుకోండి దేనికి పనికిరాడు. టైర్ 3 కాలేజీలోకి వాటిలోకి వెళ్ళి స్కిల్ రాలేదనుకోండి ఒకవేళ మీరు వెళ్ళి టెక్నాలజీలోకి, ఇంకా అసలు 25,000 కూడా ఉంటాడు. అంత అధ్వానంగా ఉంది మార్కెట్ పరిస్థితి. ఫ్యూచర్లో ఉంటుంది కూడా. టాప్ ఆఫ్ ది టాప్ 20% తిరిగిలేదండి. 10% ఆఫ్ ది పీపుల్కి. వాడు ఎక్కడ చదవండి అది తిరిగి ఉండదు. ఆడికి టెక్నాలజీని శాసించి కనిపెట్టి టీంలో ఉంటాడు. అందువల్ల ఆడికి భయం ఉండదు. ఈ మధ్యలో ఉన్న మిగిలిపోయిన కింద ఉంటారు చూసారా, ఇప్పుడు కార్పెంటర్ వర్క్, యానిమేషన్, లేకపోతే ఇంకోటి చేస్తారు చూసారా, వాళ్ళకే ఇబ్బంది ఉండదండి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళందరూ స్విగ్గీలోను, జొమాటోల్లోను, షాపింగ్ మాల్లోను, పెట్రోల్ బంకుల్లోను పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ. ఎక్కడన్నా క్యాబ్ డ్రైవర్ల కింద లేయర్లో ఉన్న యానిమేషనో, లేదా గ్రాఫిక్సో, డిజైనో, లేకపోతే ఇంకో పని ఎవడైతే చేస్తాడో చేతి వృత్తిలో వాడు ఎవడన్నా ఈ మధ్యలో కనపడ్డా? కనపడ్డాడు. వీళ్ళందరూ ఇంజనీర్లే. వీళ్ళందరూ చెత్త చెదారం కాలేజీలో చదివిన, కంప్యూటర్ సైన్స్లో లేదా మెకానికల్ చదివిన చెత్త ఇదంతా. సరే, ఎప్పుడు ఇక్కడ కనపడ్డాడు? వీడికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది. వీడు ప్లంబర్ అయితే ప్లంబింగ్ పని చేసుకుంటాడు, కార్పెంటర్ అయితే కార్పెంటర్ పని చేసుకుంటాడు, ఇంకో పని చేసుకుంటాడు, 25,000-20,000 సంపాదించుకుంటాడు. వీడు వెళ్ళి షాపింగ్ మాల్లోనే పని చేయడు, వీడు వెళ్ళి పెట్రోల్ బంక్లోనే పని చేయడు, వీడు వెళ్ళి క్యాబ్ డ్రైవర్ కింద పని చేయడు, స్విగ్గీ బాయ్ కింద పని చేయడు. ఎందుకంటే వీడికి స్కిల్ ఉంది. ఈ టాప్ 10% టెక్నాలజీని శాసిస్తారు వాళ్ళు, ఇబ్బంది లేదు. మిగిలిన మధ్యలో ఉన్న 80% ఎవరైతే మీకు ఉన్నారో, ఈ ఇంజనీరింగ్ చదువుకుని మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ అవకాశాలను బట్టి కొంతమంది తర్వాత స్కిల్ డెవలప్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇంకా స్కిల్ నా వల్ల అవదరా అని చెప్పేసి ఇంకా అప్పటికే నాశనం అయిపోయి ఉంటాడు. కాబట్టి చదివి ఒప్పుకుంటా ఈ గ్రూప్లోకి వస్తారు. చూసారా, కింద 10% గురించి చెప్పాను, పైన 10% చెప్పాను, మధ్యలో 80%. మెజారిటీ ఆఫ్ ది పిల్లలు 80%లోకి వెళ్తారు ఈ కాలేజీలోకి. అక్కడ కంప్యూటర్ సైన్స్ చదివినా, మెకానికల్ చదివినా, సివిల్ చదివినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చూసారా, మీరు బ్రాంచ్ మంచిదా అంటే మంచిదే. అలాగ రాకపోతే ఏంటి అని అనుకున్నట్లయితే అప్పుడు మీరేం చేయాలంటే వేరే దాంట్లో కొంచెం బెటర్గా స్కిల్ వచ్చి డిజైన్, వేరే కోర్సులు ఏదన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే మనకి ఉన్నాయో అలాంటి కోర్సెస్ టాప్ కాలేజీలోకి వెళ్ళి చదవండి. కనీసం ఆ బ్రాంచ్లో నేషనల్గా ఉన్న 100 మందిలో టాప్ 10%లో ఉంటారు. చూసారా, యాజ్ లాంగ్ యాజ్ యూర్ ద టాప్ 10% టాప్ లేయర్,
ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ 3 లక్షల మంది బయటకు వచ్చారు సంవత్సరానికి. అందులో టాప్ 30,000లో ఉండాలి కనీసం. అంటే 10,000 ఇస్ ఐడియల్, ఓ 30,000. అగ్రికల్చర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50,000 మంది చదువుతున్నారు. సో అందులో టాప్లో ఒక 1,000లో ఉంటే చాలు. ఇది బ్రాంచ్ మంచిదా చెడ్డదా ఇవన్నీ వేక్ క్వశ్చన్స్ చెట్ల కింద మాట్లాడుకున్నట్టుగా ఇలాంటి వేక్ క్వశ్చన్లు చదువుకున్నట్టు కూడా వేసేస్తున్నాడు. అలాంటి క్వశ్చన్లు వేయకండి దయచేసి. ఎక్కడ మంచిది అది క్వశ్చన్. అందువల్ల ఇక్కడ నేను దేన్ని తక్కువ చేసి చెప్పట్లేదు, దేన్ని ఎక్కువ చేసి చెప్పట్లేదు. అంటే వీలున్నంత వరకు కూడా టైర్ 1 కాలేజీలో ఆప్షన్ వస్తే మాత్రం టెక్నాలజీ సైడ్ వెళ్ళిపోండి. సో ఎందుకంటే టెక్నాలజీని శాసించి ఆ రీసెర్చ్ టీంలోకి మీరు వెళ్తారు కాబట్టి, ఎందుకంటే ఫ్యూచర్ అంతా రీసెర్చే ఉంటుందండి. కంప్యూటర్ సైన్స్ అంటే రీసెర్చ్ ఇంకా ఫ్యూచర్ అంతా, ఎందుకంటే అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్ అన్నీ వస్తాయి కాబట్టి. అలాంటి ఆప్షన్స్ ఉన్న రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళే షైన్ అవుతున్నారు. ఇంత రిసెషన్లో కూడా ఐఐటి ముంబై, ఐఐటి మద్రాస్, ఐఐఎస్సి బెంగళూరు లాంటి కాలేజీలు ఓన్లీ రీసెర్చ్ ఎంటెక్స్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి 100% ప్లేస్మెంట్ వచ్చినాయి. రీసెర్చ్ లేని మామూలు రెగ్యులర్ థియరిటికల్గా చదివినటువంటి ఎంటెక్ కోర్సులు కూడా ఐఐటి ముంబైలో కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఫుల్ ప్లేస్మెంట్ రాలా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐఐటి ముంబై అండ్ ఐఐఎస్సి బెంగళూరు. మిగతాది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. నేను 2024 గురించి మాట్లాడుతున్నాను. 2023లో కూడా అదే పరిస్థితి ఉంది, ఫ్యూచర్లో కూడా అదే ఉంటుంది. సో ఇది శరవేగంగా మారుతుంది. మీరు ఊహించడానికి కూడా అవకాశం లేనట్టుగా అంత స్పీడ్గా మారుతుంది. కాబట్టి దాన్ని అందిపుచ్చుకుని పరిగెట్టగలిగితే అందులోనే ఉండాలి, లేదు అంటే అందులో ఉండొద్దు. వేరే దాంట్లో ఉంటే అని ఉపయోగమా, అది మళ్ళీ మంచి కాలేజీలో లేకపోతే అది ఉపయోగం లేదు. ఇది అందువల్ల ఏ కోర్సు మంచిది అని అడగండి ఎవరైనా. కోర్సు ఓకే, ఏ మంచిదే, ఏం ఉపయోగం, ఎక్కడ చదువుతావు నువ్వు, ఏం స్కిల్ వస్తుంది. రోడ్డు పక్కన పోయి అరవరాలోనే సివిఆర్లోనే లేకపోతే అక్కడక్కడ విజయవాడ పోయి లేదా ఆ కాలేజీలోనే ఈ కాలేజీలో చదివితే ఏం ఉపయోగం. సో ఇది కొంచెం దయచేసి కొంచెం లాజికల్గా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పింది ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయడం లేకపోతే ఎక్కువ చేయడం కాదు. సో మార్కెట్ ఎట్లా ఉంది, ఎలాంటి టెక్నాలజీస్ వస్తున్నాయి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా శరవేగంగా మార్కెట్ అనేది, ఇప్పుడు ఏదైనా టెక్నాలజీ రావడానికి, బల్బు రావడానికి ఎన్నో వేల సంవత్సరాలు పట్టింది. అందులో అడ్వాన్స్ రావడానికి జస్ట్ 20 years అంతే. ఒక నోకియా మొబైల్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది మనకి. వచ్చిన తర్వాత ఈ రోజున 10 TB కూడా మొబైల్లో చేతిలోకి వచ్చిందంటే ఒక టెక్నాలజీ రావడానికి టైం పడుతుందండి. వచ్చిన తర్వాత అది అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి రావడానికి 20 years వచ్చేస్తుంది మనకి. అట్లాగే ప్రతిదీ కూడా అంతే, డ్రైవర్స్ కానీ అంతే, ప్రతిదీ కూడా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ లెవెల్కి రావడానికి ఎక్కువ టైం పట్టదు. మనం ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ కూడా దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుందండి. ప్రతి కంపెనీ ఇప్పుడు ఏఐ మీద డబ్బులు పెడుతుంది, LLM మోడల్స్ మీద పెడుతుంది, బ్లాక్ చైన్ మీద పెడుతుంది. ఎప్పుడైతే డబ్బులు పెట్టారో వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే నోకియా ఏమైంది, అడాప్ట్ చేసుకోలేదు, పోయింది కదా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, దాంతోపాటు వచ్చినాయి చాలా పోయినాయి. ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఆ అడాప్ట్ చేసుకునే ప్రయత్నంలో దాన్ని అందిపుచ్చుకుని స్కిల్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి పైకి వెళ్తారు తప్ప, ఎక్కడో చదివాను, ఏదో కాలేజ్ వచ్చింది, ఏదో పీపీటీ చదివాను, లేకపోతే మార్కులు వచ్చినాయి, లైక్ ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ వర్కౌట్ అవ్వండి ఫ్యూచర్లో. సో దాన్ని బట్టి అర్థం చేసుకుని డెసిషన్ తీసుకోండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు.
డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.